జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హో కుమారా, క్షాత్రధర్మం ప్రకారం యుద్ధానికి యోధులను పంపించటములో బంధుత్వాన్ని చూడకూడదు. అందుకనే నిన్ను పంపిస్తున్నా. హో కుమారా, నీకు తెలిసిన అస్త్రాలన్నింటినీ స్మరించుకో. విజయాన్ని సాధించాలనేటటువంటి కోరికతో వెళ్ళు అని రావణాసురుడు చెప్పగానే ఇక ఇంద్రజిత్తు తన తండ్రికి ప్రదక్షిణ చేసి యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాడు. రాక్షసులందరూ ఇంద్రజిత్తును పొగుడుతూ ఉన్నారు. ఇంద్రజిత్తులో ఉత్సాహం పెరుగుతుంది. నిర్జగామ మహాతేజాః సముద్ర ఇవ పర్వసు. పర్వదినాల్లో సముద్రం ఉప్పొంగినట్టు ఇంద్రజిత్తు విజృంభించి యుద్ధానికి బయలుదేరాడు. ఇంద్ర సమానుడైనటువంటి ఇంద్రజిత్తు సింహాలతో పూంచబడిన అద్భుతమైన రథములో యుద్ధానికి బయలుదేరాడు. రథము భూమిని తాకనంత వేగంగా వెడుతుంది. వెంటనే ఇంద్రజిత్తు హనుమంతుడున్న చోటికి వెళ్ళాడు. ఇంద్రజిత్తును చూసి హనుమ ఆనందిస్తూ ఉన్నాడు. ఇక హనుమకు ఇంద్రజిత్తుకు మధ్యలో జరిగేటటువంటి యుద్ధాన్ని చూడడానికి మహర్షులు, నాగులు, యక్షులు, సిద్ధులు అందరూ గుంపులుగా వచ్చి అక్కడికి చేరారు. ఇంద్రజిత్తును చూసి ఆంజనేయుడు విననాద మహానాదం వ్యవర్ధత చ వేగవాన్. ఆంజనేయుడు సింహనాదం చేస్తూ ఉన్నాడు, తన శరీరాన్ని పెంచుతూ ఉన్నాడు. ఇంద్రజిత్తు తన చిత్రమైనటువంటి ధనుస్సుతో ధనుష్టంకారం చేస్తూ ఉన్నాడు. ఇక ఇంద్రజిత్తు బాణాలు వేస్తున్నాడు. హనుమ ఆ బాణాలను తప్పించుకుంటూ ఉన్నాడు. వాయుపుత్రుడైనటువంటి హనుమ ఇంద్రజిత్తు ప్రయోగించే బాణాలకు ఎదురుగా నిలుచొని ఉండి ఆ బాణాలు వచ్చి తనను తాకే లోపల, తనను చేరే లోపలే ప్రసార్య హస్తౌ హనుమాన్ ఉత్పపాత్ అనిలాత్మజః. ఆ బాణాలు వచ్చి తనను తాకే లోపల ఆంజనేయుడు చేతులు చాచి పైకి ఎగురుతూ ఆ రకంగా బాణాలన్నింటినీ తప్పించుకుంటూ ఉన్నాడు. అయితే ఆ ఇంద్రజిత్తుకు హనుమకు మధ్యలో మహాయుద్ధం జరుగుతోంది. కానీ ఇంద్రజిత్తుకు హనుమంతుణ్ణి కానీ, హనుమకు ఇంద్రజిత్తును కానీ కొట్టేటటువంటి అవకాశమే రావటం లేదు. అంటే ఇద్దరూ అసాధ్యులే, అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఇక ఇంద్రజిత్తు తన బాణాలన్నీ నిష్ఫలమవుతూ ఉంటే కొంచెం బాధపడుతూ ఉన్నాడు. ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు, అవధ్యతాం తస్య కపేః సమీక్ష్య. ఈ హనుమను ఈ బాణాలతో చంపటమనేటటువంటిది సాధ్యం కాదు అని అనుకొని హనుమను ఎట్లా బంధించటమా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు. ఇక అప్పుడు సందధే తతః పైతామహం. బ్రహ్మాస్త్రాన్ని బంధించాడు ఇంద్రజిత్తు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఇంద్రజిత్తు. ఆ బ్రహ్మాస్త్రముతో హనుమను బంధించాడు ఇంద్రజిత్తు. అప్పుడు తేన బద్ధః తతః అస్త్రేణ. బ్రహ్మాస్త్రముతో బంధింపబడిన హనుమ ఇక పపాత చ మహీతలే, నేల మీద పడిపోయాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.